ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి వద్ద సతీష్ కుమార్ మృతదేహం లభ్యమైన ప్రాంతంలో రైల్వే ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో సీన్ రీక్రియేషన్ చేశారు. గుత్తి నుంచి తిరుపతికి వెళ్తున్న రన్నింగ్ ట్రైన్ నుంచి జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని బొమ్మలను కిందకు తోసివేశారు. ఒక బొమ్మను కూర్చొని మరొకటి నిలబడి రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకు తోసి డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించారు. క్షుణ్ణంగా పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలిలో దాదాపు 5 గంటల పాటు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. తాజాగా రెండోసారి పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలో కోమలి వద్ద సతీష్ కుమార్ మృతదేహం లభ్యమైన ప్రాంతంలో రైల్వే ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. గుత్తి నుంచి తిరుపతికి వెళ్తున్న రన్నింగ్ ట్రైన్ నుంచి జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని బొమ్మలను కిందకు తోసివేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి, మొన్న జరిగినటువంటి ఏదైతే సతీష్ కుమార్ సంబంధించినటువంటి మృతదేహం లభ్యమైన ప్రాంతంలో ఇటీవలే రీకన్స్ట్రక్షన్ చేశారు. దాదాపు నిన్న మొన్న చేశారు. మళ్ళీ రెండోసారి దానికి సంబంధించినటువంటి రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రహీం. ఏదైతే టీటీడీ మాజీ ఏవీఎస్ సతీష్ కుమార్ మృతి పైన పలు అనుమానాలు వ్యక్తమవుతాయి. ఇప్పటికే హత్యగా పోలీసులు భావించి ఇప్పటికే కేసు నమోదు చేశారు. దీనిపైన సిఐడి డీజీ కూడా ప్రత్యేకించి 2 రోజులు అనంతపురంలోనే మకాం వేసి అలాగే డాక్టర్స్ తోనూ అలాగే పోలీసులతోనూ ఇతర అన్ని కోణాల్లో కూడా సిఐడి డీజీ కూడా దీన్ని దర్యాప్తు చేస్తారు. స్థానిక పోలీసులు ఎవరైతే జిల్లా ఎస్పీ జగదీష్ బాబుతో పాటు అలాగే తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి కూడా ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించారు. ఇప్పటికే నిన్నటి రోజు దీన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. ఏదైతే ట్రైన్ లో నుంచి ఎంత దూరం బాడీ పడుతుంది ఏంటి అన్న అంశం పైన కూడా నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అయితే కేవలం ట్రైన్ లో నుంచి అంటే ట్రైన్ రాయలసీమ ఎక్స్ప్రెస్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. కాకపోతే నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు మాత్రం కేవలం రన్నింగ్ ట్రైన్ చాలా స్లోగా వెళ్తున్న నేపథ్యంలో బాడీ జస్ట్ ట్రాక్ కి 2 అడుగుల మేర దూరంలోనే పడడంతో మరోసారి దీనిపైన రీకన్స్ట్రక్షన్ చేయాలన్న ఆలోచనతో ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే ఉందో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ శర్మ ఆధ్వర్యంలో మరొకసారి దీన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. ఏదైతే గుంటకల్ నుంచి వెళ్తున్న చెన్నై ఎగ్మోర్ ట్రైన్ లో ఏదైతే ఫాస్ట్ గా వెళ్తున్న చెన్నై ఎగ్మోర్ ట్రైన్ నుంచి ఏదైతే సతీష్ కుమార్ బాడీ హైట్ వెయిట్ ఉన్న 2 బొమ్మల్ని మరొకసారి చెన్నై ఎగ్మోర్ ట్రైన్ నుంచి కూడా సేమ్ ఏదైతే తాడిపత్రి జూటూరు వద్దున్న కోమలి రైల్వే స్టేషన్ సమీపంలోనే బాడీ ఎక్కడైతే మనకి అనుమానాస్పదంగా దొరికిందో అదే చోటనే సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి 2 బొమ్మల్ని కూడా కిందకి తోసేసి డ్రోన్ ద్వారా విజువల్ ని క్యాప్చర్ చేశారు. ఏదైతే యాజ్ ఇట్ ఈజ్ గా మొన్నటి రోజు సతీష్ మృతదేహం ఎక్కడైతే పడిందో అంతే స్పీడ్ తో అంతే దూరంలోనే ఇప్పుడు 2 బొమ్మలు కూడా ఒకటి 5 మీటర్లు ఒకటి 10 మీటర్ల దూరంలో కూడా పడింది. ఎందుకంటే రన్నింగ్ ట్రైన్ లో వేగం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వేగంతో పడినప్పుడు దాదాపు 50 మీటర్ల దూరం వరకు వచ్చింది. అయితే ట్రాక్ కిను అలాగే బాడీ పడిన ప్రదేశానికి మధ్యలో గ్యాప్ జస్ట్ మనకి 10 నుంచి 12 అడుగులు మాత్రం దూరమే కనిపించింది. ఏదైతే ఈ రోజు జరిగిన రీకన్స్ట్రక్షన్ లో మాత్రం ఇది స్పష్టంగా కనిపించింది. మొదటి రోజు బాడీ ఎక్కడైతే ఉందో సేమ్ అదే అంత డిస్టెన్స్ లో కేవలం 2-3 అడుగుల తేడా దూరంలోనే బాడీ అయితే ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగింది. మరోవైపు ఈ కేసుని పూర్తిగా పోలీసులు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇది ఒక సవాల్ గా మారింది పోలీసులకి. సతీష్ కుమార్ మృతదేహం ఏదైతే పరకామణి కేసులో ముఖ్యంగా ప్రధానంగా ఉన్న సతీష్ కుమార్ మృతిపైన పలు అనుమానాలు వ్యక్తమవుతాయి. దీనికి సంబంధించి కూడా ఏదైతే శుక్రవారం అర్ధరాత్రి సమయంలో రాయలసీమ ఎక్స్ప్రెస్ లో వెళ్ళినట్లు మనకు సీసీటీవీలో కనపడింది. అయితే రాయలసీమ ఎక్స్ప్రెస్ లో క్లాస్ 1 ఏసీ A1 బోగిలోను అలాగే క్లాస్ 2 బోగిల్లో కూడా మొత్తం దాదాపుగా 1140 మంది ప్యాసింజర్లు ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే వారందరికీ కూడా ఇప్పుడే పోలీసులు అందులో ఎంతమంది వెళ్లారు, అందులో ఎవరైనా ఇంతకు ముందు కేసుల్లో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఇప్పటికే కొంతమంది అనుమానం ఉన్న వారందరికీ కూడా పోలీసులు ఫోన్ చేసినట్లయితే సమాచారం ఉంది. అయితే ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ గుంటకల్లకు వచ్చిన తర్వాత A1 ఏసీ బోగి నుంచి 6 మంది గుంటకల్లో దిగినట్టు తెలిసింది. అయితే మరో 6 మంది సతీష్ కుమార్ తో పాటు 6 మంది అదే బోగిలకి ప్రయాణించారు. వారిని కూడా ప్రత్యేకించి పోలీసులు విచారణ చేపట్టారు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం 1140 మంది 2-3 బోగిల్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారిని కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో ఉన్న వారందరినీ కూడా విచారణ చేపట్టారు. ఇప్పటికీ అయితే సతీష్ కుమార్ ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటికీ కూడా బయటకి వెల్లడించలేదు. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వెల్లడి అయితే తప్ప దాంట్లో ఏం జరిగింది ఏంటి అన్న విషయాలు అయితే ఇంకా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే సిఐడి
సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నర్ అది షీల్డ్ కవర్ లో పెట్టి, ఎందుకంటే పరకామణి కేసు ఇప్పటికే హైకోర్టులో ఉన్న నేపథ్యంలో అందులో ప్రధానంగా ఉన్న ఏదైతే సతీష్ కుమార్ ఉన్నారో అయితే ఈ కేసు కూడా దానికి సంబంధించింది కాబట్టి ఇది ఇప్పుడు ఇంతవరకు విచారణ చేపట్టిన ఈ కేసు అంతా కూడా షీల్డ్ కవర్ లోనే హైకోర్టుకి సమర్పిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇది అనుమానాస్పదగా మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. హత్యగా భావించేసి తాడిపత్రి సబ్ డివిజన్ కు ఈ కేసును బదలాయించారు. కాబట్టి ఇప్పుడు తాడిపత్రి ఏసీ ఉన్న రోహిత్ శర్మ దీనిపైన పూర్తిగా విచారణ అయితే చేపట్టారు. రహీం చెప్పినట్టుగానే వాస్తవంగా పోస్ట్ మార్టం సంబంధించినటువంటి రిపోర్టు ఆధారంగానే దాదాపు కొన్ని విషయాలు బయటకు వస్తాయి. కానీ ఇక్కడ పదే సీన్ అయితే రీకన్స్ట్రక్షన్ చేయడం పట్ల అనేక అనుమానాలు దారితీస్తున్నాయి. అంటే పోస్ట్ మార్టం సంబంధించినటువంటి ఏదైతే వ్యవహారం బయట పెట్టలేదో దానికి సంబంధించినటువంటి ఏదైతే పోస్ట్ మార్టంలో వాస్తవాలు బయటపడ్డాయి కాబట్టి పదే రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది వాస్తవంగా ఆత్మహత్యనా, హత్యనా, లేకపోతే దానికి సంబంధించినటువంటి పూర్వపరాలు అన్నీ కూడా దాన్ని ఎక్కడో కొంత గోప్యతగానే గోప్యతగానే ఉంచారు అన్నటువంటి వాతావరణం అయితే కనబడతా ఉంది డిపార్ట్మెంట్ వైజ్గా. దాంతోపాటు కాల్ డేటాను కూడా చూశారనే వార్తలు కూడా నేపథ్యంలో ఇంకా తాజా అప్డేట్ ఉందా? ఏదైతే ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారిన సతీష్ కుమార్ మృతి చెందడంతో పదే సీన్ రీక్రియేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది అంటే చాలా చిన్న కేసు కాదు, దీని వెనకాల ఎంతో మంది ప్రముఖులు ఉన్నారని చెప్పేసి కూడా గత 2-3 రోజుల నుంచి ప్రధానంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పరకామణి కేసులో అనేక మంది ఉన్నారు. గతంలో రవికుమార్ అనే వ్యక్తి ద్వారా కేసు పెట్టించారు. ఆయనతో సతీష్ కుమార్ కేసును రాజీ చేయించారని చెప్పేసి కూడా వార్తలు వింటున్నాం. అయితే దీనికి సంబంధించి కూడా ఈ కేసులో ప్రధానంగా ఉన్న సతీష్ కుమార్ మృతి చెందడంతో ఈ కేసుకి చాలా హైప్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సిఐడి డీజీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కేసు విచారణ చేపట్టారు. మరోవైపు సతీష్ కుమార్ ఆ కాల్ డేటాను ఏదైతే సతీష్ కుమార్ శుక్రవారం అర్ధరాత్రి రాయలసీమ ఎక్స్ప్రెస్ లో వెళ్ళినప్పుడు 4 సార్లు సతీష్ కుమార్ మిసెస్ కు కూడా కాల్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఆ సమయంలో తన భార్య కాల్ కూడా లిఫ్ట్ చేయలేదని అన్న సమాచారం ఉంది. ఏదైతే ఈ గుంటకల్లు, తాడిపత్రి అలాగే తిరుపతి ఈ 3 టవర్ లొకేషన్స్ కూడా పోలీస్ అధికారులు చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ 3 రోజులు 4 రోజుల ముందు నుంచి కూడా సిఐడి ఇన్వాల్వ్ అయినప్పటి నుంచి కూడా ఆ సతీష్ కుమార్ ఎవరెవరితో మాట్లాడారు, ఆ లొకేషన్స్ లో ఎవరైనా ఉన్నారా, అనుమానాస్పదంగా సతీష్ ఎవరైనా కాల్ చేశారా అన్న విధంగా కూడా కోణంలో కూడా దర్యాప్తు చేస్తారు. ఏదైతే సతీష్ కుమార్ మొబైల్ ని కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ వాళ్ళు విజయవాడకు పంపించారు ఫోరెన్సిక్ కి. అయితే కాల్ డేటాతో పాటు వాట్సాప్ చాటింగ్, వాట్సాప్ కాల్స్ అన్ని కూడా పూర్తిగా వెరిఫై చేస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడంలో కూడా అంటే ట్రైన్ రన్నింగ్ మూవింగ్ స్లోగా ఉంది. రాయలసీమ ఎక్స్ప్రెస్ మామూలుగా అన్ని ట్రైన్స్ కన్నా రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చాలా ఫాస్ట్ గా వెళ్తున్న నేపథ్యంలో నిన్నటి రోజు చాలా స్లోగా వెళ్తుంది. కాబట్టి 2 అడుగుల మీద పడింది అన్న డౌట్ తోనే మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నట్లు పోలీసులు అయితే చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే చెన్నై ఎగ్మోర్, రాయలసీమ ఎక్స్ప్రెస్ ఆల్మోస్ట్ ఒకే స్పీడ్ తో వెళ్తున్నాయి కాబట్టి మనం విజువల్స్ స్పష్టంగా చూడొచ్చు. బాడీని ఏదైతే సతీష్ కుమార్ బాడీ హైట్ వెయిట్ కు ఉన్న సరిపోయే ఒక బొమ్మ, 2 బొమ్మల్ని పూర్తిగా తోచేసినప్పుడు ఎంత ఫాస్ట్ గా మనకి ట్రైన్ లోంచి కింద పడ్డాయి. అయితే ట్రైన్ లోంచి కింద పడినప్పుడు సుమారుగా 40 నుంచి 50 మీటర్ల దూరంలో బొమ్మలు కింద పడ్డాయి. సేమ్ బాడీ కూడా అంతే ఫాస్ట్ 50 మీటర్ల దూరం వచ్చింది. ట్రాక్ కింద పడిన దానికి కేవలం 10 అడుగుల దూరంలోనే ఉంది. అయితే నిన్నటికి ఈ రోజుకి చాలా తేడా ఉంది. అయితే దీన్ని బట్టి మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏంటి అన్నది అది బయటకు వస్తే తప్ప పూర్తిగా సమాచారం బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఓకే రవితేజ, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి దానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం నివేదికలు కానివ్వండి, మనం ఇందాక అనుకున్నట్టుగానే ఫోన్ డేటా ఆధారం ఇవన్నీ కూడా దాదాపుగా ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి ఇటు పక్క సంబంధించినటువంటి అనేక ప్రభుత్వం మీద వచ్చినటువంటి విమర్శలు సైతం దానికి సంబంధించినటువంటి తీసుకున్న నిర్ణయాల పట్ల చూస్తే ప్రస్తుతానికైతే ఈ కేసు సంబంధించి పురోగతి ఏమైనా కనబడే వార్తలు కనబడతా ఉన్నాయి. కేవలం పదే దీని మీదే జరుగుతున్నటువంటి సీరియస్గా జరుగుతుంటుందేనా, పురోగతి ఏమైనా కనబడుతుందా? ఏదైతే ఈ కేసులో ఖచ్చితంగా ప్రభుత్వం పురోగతి సాధిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతవరకు ఏ కేసు కూడా ఇంత ఫాస్ట్ గా కూడా విచారణ చేపట్టింది. ఎందుకంటే తిరుపతి దేవస్థానం అలాగే టీటీడీ పరకామణికి సంబంధించిన కేసు గతంలో ఏదైతే 2-3 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కేసులో ఉన్న నిందితులు తాజాగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ కేసుని రీఓపెన్ చేసినట్లు అయితే సిఐడి ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళని విచారణ చేపట్టింది. ఇప్పటికే గతంలోనే సతీష్ కుమార్ ని ఒకసారి తిరుపతికి సిఐడి నోటీసులు ఇచ్చి పిలిచింది. తర్వాత 6వ తేదీ కూడా రావాలని 6వ తేదీ పిలిచింది. తర్వాత కూడా రావాలని చెప్పేసి సిఐడి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే సతీష్ కుమార్ తిరుపతికి పయనమయ్యాడు. అయితే ఈ కేసులో ఇప్పటికే గవర్నమెంట్ కూడా ఎందుకంటే వైసీపీ ఆరోపణలు గట్టిగా చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే సతీష్ కుమార్ ని హత్య చేయించారు అన్నట్టు
నిన్న మొన్న కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేసి వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆరోపించారు. ఏదైతే ఈ కేసులో ఉన్న వారందరూ కూడా బయటకు వస్తారనే నెపంతోనే ఇది పొలిటికల్ ఏజ్ గా మారిపోయింది. ఎందుకంటే ఒక వైసీపీ టీడీపీ ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ కేసుని త్వరగా ముగించాలన్న ఉద్దేశంతోనే ఆ సిఐడి డిఐజీ రవిశంకర్ అయ్యర్ కావచ్చు, లోకల్ గా ఉన్న పోలీసులు కావచ్చు ఇంత ఫాస్ట్ గా విచారణ చేపడుతున్నారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఏముంది అన్న అంశాలపైన దీన్ని ప్రధానంగా ఆధారపడి ఉంది. ఇప్పటికే పోస్ట్ మార్టము ఇవన్నీ ఇప్పటి వరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే బయటకు రానప్పటికీ కూడా పోలీసులు దీన్ని తీవ్రంగా పరిగణించి త్వరగతిన విచారణ చేపట్టి కేసును అయితే క్లోజ్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి వద్ద సతీష్ కుమార్ మృతదేహం లభ్యమైన ప్రాంతంలో రైల్వే ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. గుత్తి నుంచి తిరుపతి వెళ్తున్న రన్నింగ్ ట్రైన్ నుంచి జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని బొమ్మలను కిందకు తోసివేశారు. ఒక బొమ్మను కూర్చొని మరొకటి నిలబడి రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకు తోసి డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించారు. క్షుణ్ణంగా పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలిలో దాదాపు 5 గంటల పాటు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. తాజాగా రెండోసారి పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు.